హలో అండి. కువైట్‌లో శీతాకాలం వచ్చిందంటే పండగే పండగ. ఎందుకంటే వేసవికాలంలో ఇలా బయటికి వెళ్ళి ఎక్కువగా స్పెండ్ చేయడానికి కుదరదు. ఎందుకంటే చాలా అంటే చాలా ఎండలుంటాయి కాబట్టి. కానీ శీతాకాలంలో మాత్రం ఎక్కడికైనా వెళ్ళి ఇలా మంచిగా స్పెండ్ చేయొచ్చు. ఎందుకంటే ఇక్కడ అన్నీ ఇలా వింటర్ వండర్‌ల్యాండ్ అని, ఎగ్జిబిషన్స్, పిల్లలు ఆడుకోవడానికి చాలా రకాల ప్లే గ్రౌండ్స్ ఇవన్నీ ఏర్పాటు చేస్తూ ఉంటారు. ఇక మేమైతే ఒక ఏరియా ఉంటుంది ఇక్కడ మిష్రిఫ్ అనేసి. ఇలాంటి ఎగ్జిబిషన్స్ గానీ అయినా పెద్ద పెద్దవి బుక్స్ ఫెయిర్ కానీ గోల్డ్ ఎగ్జిబిషన్ ఇలాంటివన్నీ ఇదే ఏరియాలో పెడతారు. ఇక్కడైతే చక్కగా టర్కిష్ మామూలు అయితే కూర్చుని చపాతీలు రుద్దినట్టుగా ఫతైర్లు చేసేస్తున్నారు. ఇది వచ్చేసి టర్కిష్ వాళ్ళ ట్రెడిషనల్ ఫుడ్. ఇదే కాదు ఇక్కడ ఇంకా చాలా కంట్రీస్ వాళ్ళ డిఫరెంట్ ఫుడ్స్ అయితే అమ్ముతున్నారు. మంచిగా ఆల్చెప్పులు, ఆక్టోపస్లు ఇవన్నీ గ్రిల్ చేసేస్తున్నారు. ఇక్కడైతే చాలా మంది ఫిలిపిన్స్ ఉంటారు కాబట్టి ఈ ఫుడ్ కోసం అయితే లైన్ లో ఉన్నారు జనాలందరూ. ఎగ్జిబిషన్స్ అంటే తెలియదేముంది, తక్కువ ఖర్చు ఎక్కువ లాభం అన్నట్టు ప్రతి దాని మీద కూడా డబల్ ప్రైస్ ఉంది. మనమైతే ఇవన్నీ తినలేంలే, కనీసం ఫ్రెంచ్ ఫ్రైస్ అయినా తిందాం అనేసి అని ఫస్ట్ చీజీ ఫ్రెంచ్ ఫ్రైస్ అయితే తీసుకున్నాము. పిల్లలతో ఎగ్జిబిషన్ లో తిరగాలి అంటే మనకి ఎలా అయినా 4-5 గంటలు పడుతుంది. అందుకే సేఫ్ సైడ్ కి పొట్టలో ఏదో టేస్ట్ అనుకో హాయిగా పక్కన పడి ఉంటుంది. చెప్పాలంటే మిగిలిన ఎగ్జిబిషన్స్ కంటే ఈ ఎగ్జిబిషన్ కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది. నెక్స్ట్ వీడియోస్ లో మీరే చూద్దరు గానీ.